హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సమ్మర్ రియాక్షన్స్. ఈరోజు వీడియో ఏమంటే చూపిస్తా. అసలు నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఫ్యాన్ చేస్తున్నా. నేను సో ఇప్పుడు నా వాయిస్ కొంచెం ఇలా రావచ్చు. బట్ ఈ వీడియోలో వాయిస్ ఎలా వస్తుందంటే భయంకరంగా వస్తుంది. సో ఎందుకంటే ఇది వచ్చి మైక్. సో ఫైనలీ మైక్ మాత్రం వచ్చేసింది చేతికి. ఈసారి మాత్రం భయంకరంగా అయితే వీడియోస్. సో మైక్ ఐ థింక్ నిన్నేమో వచ్చింది మైక్. మా తెలిసిన వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళు ఇచ్చారు మైక్. అలా వీడియో చేస్తాను. బాగుంది వీడియోస్. కొంచెం వాయిస్ డిస్టర్బింగ్గా ఉంది అలా ఎలా అంటే అవును అన్న. సో ఫైనలీ మైక్ అంటే రివ్యూ చేస్తాను. ఇది వాళ్ళు కొనింది అంటే ఇంతవరకు వాళ్ళు కూడా యూట్యూబ్ కోసమే కొన్నారంట వాళ్ళు. సో మాకు తెలిసిన వాళ్ళు కజిన్స్. సో ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు వాయిస్. ఇప్పుడు మళ్ళా ఇది మైక్ నేను పెట్టుకొని చూస్తే అప్పుడు మీకు అనిపిస్తుంది డిస్టర్బెన్స్ ఉందా లేదా అని. సో ఇంతవరకు నేను ఈ మైక్ ఓపెన్ చేయలేదు. సో ఎలా ఉంటుందో వాళ్ళు ఇచ్చారు, నేనేమో వచ్చాను. సో ఫైనలీ వీడియో చేసేటప్పుడు ఓపెన్ చేస్తాం. దీని లోపల ఏముంది. సో మొత్తం చూద్దాము. వీడియో మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు మాత్రం లైక్ బటన్ చేస్తాను. సో ఫైనలీ ఇప్పుడు మైక్ మొత్తం రివ్యూ చేస్తానా చూద్దాం. మైక్ రివ్యూ చేస్తానా. సో ఓపెన్ చేద్దామా. ఓపెన్ చేస్తాను. సో ఇలాంటి ఒక ప్యాకెట్ వచ్చింది. దీంట్లో ఏముంది చూద్దాం. ఒక బ్యాటరీ ఇచ్చినారు, ఒక బ్యాటరీ కవర్. దాని తర్వాత ఇదేందో స్క్రూ టైప్ లాగా ఇచ్చినారు. సో మనం దీన్ని చేసేద్దాం. నా మైక్ ఉండాలి పోయింది. అది ఎక్కడో సేమ్ ఇలాగే ఉంటుంది ఆ మైక్ కూడా. చూడండి వైడ్. సో వైడ్ మైక్ అంట. ఇదే మైక్. దీంట్లో ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. మొత్తం చెత్తగా ఉంది. ఇది వచ్చి దీన్ని మొత్తం మైక్ అంటారు కదా. మైక్ బ్యాటరీ బ్యాటరీ ఇప్పుడు నేను చూపించాను కదా బ్యాటరీ దీంట్లో ఉండేది. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక బ్యాటరీ కనిపిస్తుంది కదా. ఆ బ్యాటరీలో ఇన్వర్టర్ వేయాలి. మనం ఇలా క్లోజ్ చేసేస్తే మనం ఇక్కడ ఏమంటే చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. మన ఇక్కడ కెమెరా, ఒకవేళ కెమెరాస్ ఉంటే లైక్ 4K కెమెరా అలా ఉంటే ఈ కెమెరాలో ఇలా పెట్టుకోవాలి, ఆన్ చేయాలి. ఇలా లేదు ఫోన్ ఉంటే ఇలా ఆన్ చేయాలి. అంటే లేకపోతే మధ్యలో ఇలా పెట్టేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఒకవేళ ఈ బ్యాటరీ కూడా అయిపోతే ఇంకో బ్యాటరీ ఉంది నా దగ్గర. ఇంకో బ్యాటరీ అని వేసేస్తే సో పని అయిపోతుంది. ఇది మైక్. ఇది వచ్చి క్లియర్గా వాయిస్ కావాలని ఇది ఇస్తాను. ఇది కూడా తీయచ్చు మన ఇష్టం. ఇలా తీసేస్తే ఇది మైక్ కనిపిస్తుంది కదా. ఇదే మైక్. ఇది ఇలా ఫిక్స్ చేసేస్తే అయిపోయి. ఇప్పుడు ఇది వచ్చి క్లిప్, అంటే షర్ట్కి టీషర్ట్కి వేసుకొని క్లిప్. మళ్ళీ నేను ఒక జోమ్లో పెట్టుకుంటే మళ్ళీ దీనికి కూడా క్లిప్ ఉంది సపరేట్గా. ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఇక్కడ జోబ్లో అలా పెట్టుకోవచ్చు. సో ఇదే మైక్ ఫైనలీ. ఇప్పుడు వాయిస్ ఇప్పుడు పెడతాము. ఇది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలంటే ఇది ఉంది కదా, ఇది వెనకాల ఛార్జింగ్ బటన్ కదా దాని పక్కన ఉంటుంది.
ఇది ఫిక్స్ చేసేస్తే సో మైక్ రెడీ అయిపోతుంది. మనం ఇది ఆన్ చేయడం. కెమెరా అదే స్మార్ట్ ఫోన్ ఉంది కదా, సో కనిపిస్తుంది కదా మీకు నీట్గా కనిపిస్తుంది కదా, అవును. సో ఇప్పుడు కనిపిస్తుంది స్మార్ట్ ఫోన్ ఉంది. దీనికి ఇలా ఇలా కిందకి వేసేస్తే ఇప్పుడు ఇది ఆన్ అయిపోయింది. మళ్ళా ఇక్కడ ఇది దీనికి ఫోన్కి ఫిట్ చేసేస్తే ఇంకా పని అయిపోతుంది. ఫిట్ చేద్దామా? చేద్దాం. ఓ మై గాడ్, సో సౌండ్ వస్తుంటుంది. సో ఇదే మైక్. ఇప్పుడు నేను ఫోన్కి ఫిట్ చేసేసిన. ఇప్పుడు వాయిస్ టెస్టింగ్ చేద్దాం, ఓకేనా? సో చలో. సో ఇప్పుడు ఫైనలీ మైక్ కనెక్ట్ చేసిన. ఇప్పుడు వాయిస్ క్లియర్ కట్గా మీకు వినిపిస్తుంది. ఇప్పుడు మీకు ఫ్యాన్ వాయిస్గా మీకు వినిపించదు. ఇన్సైడ్ చూసారా వీడియో మొత్తము ఫ్యాన్ కొంచెం లైట్గా సౌండ్ వచ్చేలాగా, గాలి సౌండ్ వచ్చేలాగా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ నా చేతిలో మైక్ ఉంది. హలో హలో. ఇప్పుడు బాగా వినిపిస్తాను కదా. సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఇలాంటి డిస్టర్బెన్స్ ఏముంది, ఎందుకంటే నా చేతిలో ఏముంది, మైక్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో వీడియో మాత్రం ఈ వీడియో నుంచి ఇంకా వస్తాయి కదా, నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో అలాంటి వీడియోస్ మొత్తం భయంకరంగా వస్తుంది వాయిస్, ఎందుకంటే మైక్ ఉంది కాబట్టి. సో చాలా బాగుంది. అసలు కెమెరాకి కూడా యూజ్ అవుతుంది మైక్. అది కెమెరా ఆప్షన్ కూడా ఉంది, లేకపోతే ఫోన్ ఆప్షన్ కూడా ఉంది. సో మా దగ్గర అంత లేదు కాబట్టి ఫోన్ నెక్స్ట్ యూట్యూబ్లో బాగా సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి. సో హ్యాపీ. ఈ మైక్ వల్ల నేను ఈ మైక్ కొనుక్కున్నాము అనుకున్నా, బట్ కజిన్స్ ఫోన్ చేసి నాకు సపరేట్గా పర్సనల్గా ఫోన్ చేసి మా దగ్గర ఒక మైక్ ఉంది, మేము కూడా యూట్యూబ్ కోసం తీసుకున్నాం మైక్. సో ఆ మైక్ మీకు ఇస్తాము. నీ వీడియో చాలా బాగున్నాయి. బట్ కానీ వాయిస్ ఏమంటే వాయిస్ డిస్టర్బెన్స్, గాలి సౌండ్, లేకపోతే నీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అలా చెప్పిన నా మైక్ లేదు, పోయింది. కొన్నాను సెల్ఫీ స్టిక్ మైక్ కొన్నాను, మళ్ళీ సెల్ఫీ స్టిక్ ఉంది, మైక్ ఎక్కడ పెట్టేసినాను, పోయింది అన్న. నువ్వు ఏం బాధపడద్దు, మా దగ్గర ఉంది మైక్, మేము ఇస్తాము అంటే. సో చాలా థ్యాంక్ యూ అసలు బాగా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. సో మైక్ ఫైనల్లీ నా చేతిలో చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి వీడియోస్ చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. వీడియోస్ చాలా బాగుంటుంది. అలాంటి వీడియోస్ చూస్తున్నారు. సో ఇప్పటి నుంచి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వేస్ట్. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా ప్లీజ్ సపోర్ట్, ఎందుకంటే మేము కూడా ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం. సో నాకు కూడా తెలియదు. సో అది మొత్తం అనేసి ఫైనల్లీ మైక్ వచ్చేసింది. సో రేపటి నుంచి వీడియోస్ భయంకరంగా ఉంటాయి. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోతుంది. ఇంకో వీడియోకి వస్తుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్. అప్పటి వరకు జై హింద్. సో గుడ్ బై.